ఓం శ్రీ సత్యానంద యోగీంద్ర మరుణాచలవాసినః మౌనేంద్ర రమణ పాదాబ్జ భృంగం వందే తమన్వహం అరుణశైలగతాశ్రమవాసినం పరమహంసమనంజనమచ్యుతం కరుణయా దదతం వ్యవహారితాం సతతమాత్మని సంస్థితమక్షరే కరుణాపూర్ణసుదబ్ధి కవలితఘన విశ్వరూపకిరణావల్యా అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజసువికాసాయ త్వయ్యరుణాచల సర్వం భూత్వా స్థిత్వా ప్రలీనమేతచ్చిత్రం హృద్యాత్మతయా నృత్యసి భోస్తే వదంతి హృదయన్నామ త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయమనసః సౌఖ్యోపదేశం కురు కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. సద్గురుదేవుల చరణాల విందాలకు ప్రణామాలు అర్పిస్తూ నిన్న మనం దదీచి మహర్షి మరి మృత సంజీవని విద్యను నేర్చుకున్నాడు శుక్రాచార్యుల దగ్గర. దానివల్ల ఆయన ఎముకలు వజ్ర సదృశమైపోయాయి. అవధ్యత్వం, ఆయనకి ఇంకా మళ్ళీ మరణము లేకుండా వచ్చింది. దైన్యమైనటువంటి జీవితం కూడా ఆయనకు లేదు. కాబట్టి ఇట్లా 3 వరాలు పొందిన తర్వాత క్షువ మహారాజు అనేటటువంటి ఒక ఆయన శివుణ్ణి ఆయన నిందిస్తే ఆయన ఆ మహారాజు యొక్క శిరస్సును తన్నాడు దదీచి. ఆయన క్షువుడు అనేటటువంటి ఆ రాజు రోషంతో దదీచిని నరకడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆయనకు ఏ అపాయము జరగలేదు. దదీచికి ఎట్టి హాని జరగలేదు. శివుని యొక్క అనుగ్రహం చేత ఆ క్షువుడు చాలా ఆశ్చర్యపోయినాడు. ఏమిటి, ఇతనికి ఏమీ కాలేదు అని. అప్పుడు ఆయన వనానికి వెళ్ళి ఎన్నో సంవత్సరాలు విష్ణువు గురించి తపస్సు చేశాడు. చేస్తే ఆయన విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. క్షువుని యొక్క మనోగతాన్ని తెలుసుకున్నాడు. అయ్యా,
దధీచికి ఏమీ కాదు. ఆయన భృగువంశ మండనుడు, మహాతపస్సంపన్నుడు, విశేషించి నిత్యము శివారాధన చేసేటటువంటి వాడు. అతనికి దుఃఖాన్ని కలిగిస్తే నిన్ను నన్ను కూడా శపించేస్తాడు. ఆయన జోలికి పోకుండా ఉండడమే మంచిది అన్నాడు. కానీ మళ్ళీ ఆయన ప్రోద్బలంతో, మరి నా భక్తుడు అయిన నీవు నీ సంతోషం కోసం యుద్ధం చేద్దాం అని అనుకొని క్షువ మహారాజు యొక్క కోరిక నెరవేర్చడానికి అడుగు వేశాడు. ఎవరు? విష్ణు భగవానుడు. ఆయన దేనికి భయపడాడు. దధీచి మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళి, ఇగో మేము నిన్ను అర్థిస్తున్నాము, కేవలం భయపడతాను అని చెప్పి అంతే, ఇక నువ్వేం యుద్ధం చేయబడలే అంటే, నేను దేనికి భయపడను అన్నాడు ఆయన. అవును, భయపడాల్సిన అవసరం ఏమున్నది? దధీచి అసత్యం పలకను, దేనికి భయపడను అన్నాడు. సత్యం పలికే వాళ్లకు భయపడాల్సిన అవసరము లేదు. మరి విష్ణు భగవానుడు లోపల సంతోషపడ్డాడు దధీచి యొక్క నిర్ణయానికి. నీకు అన్ని చోట్ల భయం తొలగిపోయింది. ఎందువల్ల? శివారాధన చేయటం వల్ల. కాబట్టి నీకు నమస్కారం అని చెప్పేసేసి చెబుతూ పినాకపాణి అయిన శంకర భగవాని యొక్క ప్రసాదం వల్ల నేను ఈ లోకంలో కానీ ఇంకెక్కడ దేనికి భయపడను అన్నాడు. శిక్షించాలని చక్రం ఆయన దధీచి మహర్షి మీద ప్రయోగించాడు, కానీ అదేమీ పనిచేయలే. ఎందుకు? ఈయనకి ఆల్రెడీ మృత్యుంజయ మరి పాశుపత వరం ఉంది, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంది, అది వ్యర్థమైపోయింది. కాబట్టి నీ చక్రము వ్యర్థమైపోయింది విష్ణుదేవా, ఇంకా ఏదైనా ప్రయోగించు అన్నాడు దధీచి. అంటే మాధవుడు ఎన్నో ప్రయోగించాడు, కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈయన ఏ అస్త్రశస్త్రాలు వేసినా దర్భపోచల్లాగా అయిపోతున్నాయి. దర్భాలు తెలుసా మీ అందరికీ? గడ్డిపోచల్లాగా. అందరూ పారిపోయారు, పలాయన అయిపోయారు. నారాయణుడు ఒక్కడు మిగిలాడు. కోట్లాది మరి దివ్యగణాలను సృష్టించాడు. అస్త్రశస్త్రాలతో దధీచితో యుద్ధం చేశాడు, కానీ దధీచియే అజేయుడైపోయాడు. అప్పుడు ఈశ్వరుడు ఒక్కడే నిత్యుడు, నా విశ్వరూపాన్ని వీక్షించు, నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను అని ఆ పరమేశ్వరుడు తేజస్సు చేత తన యొక్క విరాట్ స్వరూపాన్ని దర్శింపజేశాడు. మాధవ, మాయతో కానీ మంత్రశక్తితో కానీ పని లేదు, ప్రయత్నపూర్వకంగా యుద్ధం చెయ్యి అన్నాడు. ఏమి సాగలే. శివభక్తిని పరీక్షింపగోరి మరి శివుని యొక్క శక్తి ఎటువంటిదో తెలుసుకోవడానికి ఇదంతా చేశాను, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు దధీచి అని విష్ణు భగవానుడు
అన్నాడు. భయపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు నేను. కాబట్టి అంతా ప్రత్యక్షంగా చూసిన శివుడు దీనుడై ఆ మహర్షి పాదాల మీద పడ్డాడు, నమస్కరించాడు, క్షమించమని కోరాడు, ప్రసన్నత చూపవలసిందిగా ప్రార్థించాడు. మరి మహర్షి ఆయన సహజంగా కోపం ఏముండదు కదా, దధీచి మహర్షి అనుగ్రహించాడు, ప్రసన్నుడయ్యాడు. ఆ తర్వాత దక్షయజ్ఞం చేస్తూ ఉండగా మరి ఆ భైరవుడు ఆయన అందరినీ ధ్వంసం చేసేసాడు, యజ్ఞము అన్నీ. మరి అక్కడ దక్షుణ్ణి కూడా తల నరికి ఆ యజ్ఞగుండంలో బారేశారు. కాబట్టి అది ఎట్లాగైనా సరే యజ్ఞాన్ని బాగు చేయాలా అని చెప్పేసేసి ప్రార్థించారు. అదంతా కూడా స్థానేశ్వరం అనేటటువంటి చోట ఇది జరిగిందట. మరి ఈ విధంగా దేవతలు, విష్ణువు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా బయలుదేరి కైలాసానికి వెళ్ళారు. యజ్ఞభాగాన్ని ఇవ్వకుండా రుద్రుని విషయంలో మీరు తప్పు చేశారు కాబట్టి ఇలా యజ్ఞం అయిపోయింది, భంగపడింది. మరి పరమేశ్వరుడు మన్నించి ఆయన మళ్ళీ చక్కబెడతాడు అని చెప్పేసేసి విష్ణు భగవానుడు అన్నాడు. సరే అని అందరూ కలిసి మళ్ళీ కైలాసానికి వెళ్ళారు. కైలాసానికి వెళ్ళి ఆ కైలాస సమీపంలోనే సౌగంధిక వనం ఉంది ఒకటి. ఆ వనంతో శోభిస్తూ మరి శివమిత్రుడైనటువంటి కుబేరుని అలకాపట్టణం చూశారు. దాని దగ్గరే అలకనంద, అలకనంద అని రెండు గంగా నదుల్లో ఒక పాయలు అవి కనిపించాయి. ఆ సరస్సులకు నమస్కరించారు, వాళ్ళు దర్శించారు. ఆ తర్వాత కైలాసాన్ని చేరారు. అక్కడ పెద్ద వటవృక్షం ఉంది. వటవృక్షం అంటే మర్రి చెట్టు. దాని ఊడలన్నీ కూడా కిందికి దిగాయి. వేర్వేరు వృక్షాల్లాగా అనిపిస్తున్నాయి కానీ అవన్నీ ఒకటి. అది 100 యోజనాల విస్తీర్ణంగా ఉంది. అందుకే అన్ని చోట్ల చెప్తూ ఉంటారు, అన్ని చెట్ల కంటే మర్రి చెట్టు యొక్క విస్తీర్ణము పెద్దగా ఉంటుంది, విత్తేమో చిన్నది. కరెక్టే, విస్తారంగా ఉంది. అది చాలా ఎత్తుగా ఉంది. ఆ ఎత్తు ఎగరడానికి పక్షులకు కూడా అలవి కాకుండా ఉంది. అందుకని ఏ పక్షి కూడా గూడు పెట్టలేదు దాంట్లో. ఆ స్థలం మహాపుణ్యప్రదం, రమ్యం, అతి పావనం, మహోత్తమం. మహాయోగులకు మాత్రమే అది గోచరిస్తూ ఉంటుంది. ముముక్షులందరికీ శరణమైనటువంటిది, మహాయోగాత్మకమైనటువంటిది. వటవృక్షం కింద ఆసీనుడై ఆ పరమేశ్వరుడు ధ్యానమగ్నమై ఉన్నాడు. ఎవరు? పరమేశ్వరుడు. అట్లా ధ్యానమగ్నుడైనటువంటి పరమేశ్వరుణ్ణి దేవతలు, విష్ణుమూర్తి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చూశారు, నమస్కరించారు. సిద్ధులు, సాధ్యులు, శివభక్తులు, బ్రహ్మమానసపుత్రులు, కుబేరుడు, రుద్రగణాలు ఆయన్ని సేవిస్తూ ఉన్నారు. ఆయన రుద్రాక్షధారి అయి భస్మ విరాజితుడై జ్ఞానముద్రలో యోగనిష్టలో ఉన్నాడు. ఆయనకు నమస్కరించారు అందరూ. ఆయన లేచి శిరస్సుతో అభివాదం చేశాడు. మహాదేవుని ఉద్దేశించి విష్ణుమూర్తి ఇలా స్తోత్రం చేశాడు. అప్పుడు దేవదేవ మహాదేవ లౌకికాచార తత్ప్రభో బ్రహ్మహత్వామీశ్వరం శంభుం జానీమః కృపయా తవా కిం మోహయసి నస్తాత
మాయయా పరయా తవ దుస్నేయయా సదా పుంసాం మోహిన్యా పరమేశ్వర. అయా పరమేశ్వర, మమ్మల్ని ఎందుకు మోహింపజేస్తావు? నీ యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని మాకు చూపించు కృపతో. పరబ్రహ్మ పరస్త్వంచ మనోవాచామగోచర. నువ్వు మనస్సుకి వాక్కుకి అందనటువంటి వాడివి. త్వమేవ విశ్వం సృజసి. ఈ సమస్త విశ్వాన్నంతా నువ్వే సృజిస్తున్నావు. పాస్యసి, నియంత్రిస్తూ ఉన్నావు, మరి పోషణ చేస్తూ ఉన్నావు. స్వరూపాం శివశక్తిం హి క్రీడవత్ పూర్ణపటో యథా. ఇదంతా కూడా నీకు లీలా మాత్రం. త్వమేవ క్రతుమీశాన ససజ్జిత దయాపర. క్రతువు స్వరూపము నువ్వే, యజ్ఞస్వరూపము నువ్వే. దక్షిణా సూత్రేణ విభో సదా త్రయ్యభివర్తతయా. త్వయ్యేవ లోకే వసిత్సేతవో యాన్ ధృతవ్రతాః. శ్రద్ధాన్ శ్రద్ధదదే విప్రా వేదమార్గా విచక్షణాః. కురుస్త్వం మంగళానాం హి స్వపరం హి ముఖే విభో. అమంగళానాం చ హితం మిత్రం నాథ విపర్యయం. సర్వకర్మఫలానాం హి సదా దాతా త్వమేవ హి. సర్వే హి ప్రోక్తా హి యశస్తత్పదిదస్త్వం శృతిశ్రుతాః. నీవే యజ్ఞస్వరూపుడివి. మరి నువ్వే యజ్ఞాన్ని భంగం చేస్తే ఇంకెవరు కాపాడుతారు? కాబట్టి యజ్ఞాన్ని ఫలాలనిచ్చేటటువంటి వాడివి నువ్వే. మరి దీన్ని సంపూర్ణం చెయ్యి అని భగవంతుణ్ణి, మరి పరమేశ్వరుణ్ణి విష్ణుమూర్తి ప్రార్థించాడు. పృథగ్ధియా కర్మదృశోరంతు దాస్య దురాశయా. విదుంతతి పరాన్మూఢ దురుక్తైర్మత్సరాన్వితాః. తేషాం దైవవదానాం భో భూయస్త్వాచ్చ వదో విభో. భగవన్ పరమేశాన కృపాం కురు పరప్రభో. నమో రుద్రాయ శాంతాయ బ్రహ్మణే పరమాత్మనే. కపర్దినే మహేశాయ జ్యోత్స్నాయ మహతే నమః. త్వం హి విశ్వసృజాం స్రష్టా ధాతా త్వం ప్రపితామహః. త్రిగుణాత్మా వినిర్గశ్చ ప్రకృతే పురుషాత్ పరః. నమస్తే నీలకంఠాయ వేదసే పరమాత్మనే. విశ్వాయ విశ్వబీజాయ జగదానందహేతవే. కొంతమంది దుర్బుద్ధులు, అసూయతో నిండినటువంటి వాళ్ళు ఇతరుల యొక్క మనస్సును గాయపరుస్తూ ఉంటారు. వాళ్ళు కర్మఠులు, మూర్ఖులు, పరుషవచనాలతో మాట్లాడుతూ ఉంటారు. ప్రభో, అటువంటి దుండగులను దునిమాడి మరి పరమాత్మ మంచివారి వైపు దయచూపు. శాంతుడు పరబ్రహ్మ పరమాత్మ జటాధారి మహేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడు ఆయన నీకు నమస్కారం. అందరినీ నువ్వు మరి ఒకే దృష్టితో చూస్తూ ఉంటావు. నువ్వే ఓంకారానివి, వషట్కారానివి నువ్వే, అన్నింటికీ ప్రారంభకుడవు నువ్వే. కాబట్టి నువ్వు మంగళస్వరూపుడివి అని చెప్పేసేసి నమో భవాయ దేవాయ రసాయాంబుమయాయతే. నువ్వు అన్నింటిలో ఉండేటటువంటి వాడివి, తేజస్సులో తేజస్సు స్వరూపుడివి, ప్రకాశవంతుడివి, జలంలో రసస్వరూపుడివి. ఆయన నీకోసం నమస్కారం చేస్తున్నా. సర్వాయ క్షితిరూపాయ సదాసురభినే నమః. రుద్రాయాగ్నిస్వరూపాయ మహాతేజస్వినే నమః. ఈశాయ వాయవే తుభ్యం సంస్పర్శాయ నమో నమః. పశూనాం పతయే తుభ్యం యజమానాయ వేదసే. మహాదేవాయ సోమాయ ప్రవృత్తాయ నమోస్తుతే. ఉగ్రాయ సూర్యరూపాయ నమస్తే కర్మయోగిని. నమస్తే కాలకాలాయ నమస్తే రుద్రమన్యవే. నమః శివాయ భీమాయ శంకరాయ శివాయ తే. ఉగ్రోసి సర్వభూతానాం నియంతాయచ్చివోసినా.
మయస్కరాయ విశ్వాయ బ్రహ్మణే హ్యర్తినాశినే అంబికాపతయే తుభ్యముమాయాపతయే నమః శర్వాయ సర్వరూపాయ పురుషాయ పరమాత్మనే సదసద్వ్యక్తిహీనాయ మహతః కారణాయ తే జాతాయ బహుధా లోకే ప్రభూతాయ నమో నమః నీలాయ నీలరుద్రాయ కద్రుద్రాయ ప్రచేతసే మీడుష్టమాయ దేవాయ సిపివిష్టాయ తే నమః మహీయసే నమస్తుభ్యం హంత్రే దేవారిణాం సదా అని పరమశివుణ్ణి అనేక విధాలుగా మరి విష్ణు భగవానుడు స్తుతించాడు. దీని అర్థం కూడా అనేక విధాలైనటువంటి స్వరూపములతో ఉండేటటువంటి వాడివి, నువ్వు మంగళస్వరూపుడివి అని చెబుతూ తారాయ చ సుతారాయ తరుణాయ సుతేజసే హరికేశాయ దేవాయ మహేశాయ నమో నమః దేవానాం శంభవే తుభ్యం విష్ణవే పరమాత్మనే పరమాయ నమస్తుభ్యం కాలకంఠాయ తే నమః హిరణ్యాయ పరేశాయ హిరణ్యవపుషే నమః నువ్వు బంగారు స్వరూపంతో ఉండేటటువంటివి వాడివి, బంగారు శరీరం కలిగినటువంటి వాడివి అని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దూరే వదాయతే దేవాగ్ర వదాయ నమో నమః ఆయన దగ్గరగా ఉంటాడు, దూరంగా ఉంటాడు. ఏమి అందుకే చెప్తారు కదా, ఈ జీవుడు ఎక్కడెక్కడికి వెళితే రుద్రుడు కూడా వాళ్ళ వెంటనే ఉంటాడు. ఏమి తత్పురుషాయ నాథాయ పురుషాయ చ పురుషార్థప్రధానాయ ప్రతినే పరమేష్ఠినే వామాయ వామరూపాయ వామనేత్రాయ తే నమః అఘోరాయ పరేశాయ వికటాయ నమో నమః ఈశానాయ నమస్తుభ్యం ఈశ్వరాయ నమో నమః బ్రహ్మణే బ్రహ్మరూపాయ నమః సాక్షాత్ పరమాత్మనే ఉగ్రోసి సర్వదుష్టానాం నియంతాసి శివోసినః కాలకూటాసి వేతుభ్యం దేవాద్యవనకారిణే దుష్టులైనటువంటి వాళ్లకు నువ్వు ఉగ్రస్వరూపుడివి. ఎవరైతే దుష్టత్వం కలిగి ఉంటారో వాళ్లకు పరమేశ్వరుడు ఉగ్రస్వరూపుడు. మరి అన్నింటినీ నియమించేటటువంటి వాడు, వీరుడు. ఇదంతా కూడా పరమేశ్వరుని స్తోత్రం. ఈ పరమేశ్వర స్తోత్రంలో మన రుద్రంలో ఏదైతే పరమేశ్వరుని గురించి వేదంలో చెప్పబడిందో దాన్నే మరి ఈ శ్లోక రూపంలో చెప్పినారు. వీరాయ వీరభద్రాయ క్షయద్వీరాయ శూలినే మహాదేవాయ మహతే పశూనాం పతయే నమః. ఈ జంతువులందరూ ప్రాణులందరూ కూడా పశువులు, ఆయన పశుపతి. వీరాత్మనే సువిద్యాయ శ్రీకంఠాయ పినాకినే నమోనంతాయ సూక్ష్మాయ నమస్తే మృత్యుమన్యవే పరాయ పరమేశాయ పరాత్పరతరాయ తే పరాత్పరాయ విభవే నమస్తే విశ్వమూర్తయే నమో విష్ణుకలత్రాయ విష్ణుక్షేత్రాయ భానవే భైరవాయ శరణ్యాయ త్ర్యంబకాయ విహారిణే. నువ్వు విష్ణుస్వరూపుడివి, క్షేత్రజ్ఞుడివి, శ్రేష్ఠుడివి, సర్వమృత్యును హరించేటటువంటి వాడివి అని చెప్పి శరణాగత స్వరూపుడివి అని చెప్పి అనేక విధాలుగా భగవంతుణ్ణి స్తుతించాడు. మృత్యుంజయాయ శోకాయ త్రిగుణాయ గుణాత్మనే చంద్రసూర్యాగ్నినేత్రాయ సర్వకారణ సేతవే భవతా హి జగత్సర్వం వ్యాప్తం స్వేనైవ తేజసా పరబ్రహ్మ నిర్వికారి చిదానంద ప్రకాశవాన్ బ్రహ్మ విష్ణు ఇంద్ర చంద్రాది ప్రముఖాసురా మునయశ్చాపరే తత్వ సంప్రసూత మహేశ్వర తతోభిర్భర్షి సకలం విభజ్య తనుముష్టదా అష్టమూర్తిరితి తస్య త్వమాద్య కరుణామయ త్వద్భయాద్వాతివాతోయం అంటే ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఏ అర్థాలైతే ఉన్నాయో వాటితో మరి భగవంతుణ్ణి స్తుతిస్తున్నారు.
ఏంటి, నీ వల్లనే ఈ వాయువు వీస్తూ ఉన్నది, నీ యొక్క భయం చేతనే అగ్ని వెలుగుతూ ఉన్నది, తమ తమ పనులు సూర్యుడు మరి ఏమాత్రం కించిత్తు ఆలస్యం చేయకుండా ఉదయిస్తున్నాడు, చంద్రుడు వెన్నెల కాస్తున్నాడు. నీ యొక్క నియామకం లేకపోతే ఇవన్నీ తమ పనులు చెయ్యవు. అంతే కదా, యజమాని ఉంటే ఒక రకంగా చేస్తారు, యజమాని లేకపోతే పనిచేసే వాళ్లకు అంతే, వాడు చేయడు. ఏదో యజమాని వస్తున్నంటే గబగబా చేస్తున్నట్టు వాడు పోజులు పెడతాడు. అట్లాగే భగవంతుడు ఉన్నాడు కాబట్టి తమ పనులందరూ కూడా చేసుకుంటున్నారు. రక్ష రక్షా సదైవాస్మాన్ యుష్మాన్ నస్తాన్ విచేతసః రక్షితా సతతం నాథ త్వయైవ కరుణానిధే నానో నానాప అద్యోవయం శంభో తదైవాద్యా ప్రపాహి నః యజ్ఞస్యోద్దరం నాథ కురు శీఘ్రం ప్రసాదకృతో. ఈ విధంగా భగవంతుణ్ణి అనేక విధాలుగా విష్ణుమూర్తి దేవతలు మరి స్తోత్రం చేశారు. నీ వల్లనే గాలి వీస్తున్నది, అగ్ని దహిస్తున్నది, భయం చేతనే సూర్యుడు తపిస్తూ ఉన్నాడు, మృత్యువు అంతటా కూడా పరిగెడుతూ తమ కార్యాన్ని చేస్తూ ఉన్నది. ఓ మహేశ్వర పరమేశ్వర, మా యందు కరుణించి మరి ఈ యజ్ఞాన్ని పూర్తి చేయండి అని ప్రార్థించినారు. ఈ విధంగా ప్రార్థించేసరికి రుద్రుని యొక్క మహిమను వాళ్ళు పొగిడి మరి ఎంతో స్తుతించేసరికి ఆయన మరి అనుగ్రహించాడు. అప్పుడు ఆయన అన్నాడు, భృగువుకు నేత్రములు లభించుగాక, యజమానుడైనటువంటి దక్షుడు జీవించుగాక, పూషకు దంతములు వచ్చుగాక, మహర్షి పూర్వం వలనే మరి భృగు మహర్షి గడ్డము మీసములు వచ్చుగాక, నీ ఆయుధములచే రాళ్లచే విరగొట్టబడినటువంటి అవయవములు దేవతలందరికీ మళ్ళీ యథాప్రకారంగా రావాలి అని ఇట్లా ప్రార్థించాడు విష్ణుమూర్తి. అప్పుడు ఆ ప్రార్థనను విని కరుణాసముద్రుడైనటువంటి పరమేశ్వరుడు వాళ్ళందరినీ ఓదార్చి, దేవశ్రేష్ఠులారా, నేను యథార్థాన్ని చెబుతున్నాను, సావధానంగా వినండి. మీరు నాపై చూపిన కోపాన్ని మరి తగ్గించుకున్నారు, సహించాను. బాలురు చేసినటువంటి పనులకు పెద్దవాళ్ళు ఏం చేస్తారు? నవ్వుకుంటారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత తప్పులు చేస్తే శిక్షిస్తారు. చిన్నప్పుడు పిల్లలు ఏదన్నా పనులు చేస్తే మనం అందరం నవ్వుకుంటాం. ఇక 15 ఏళ్ళు 16 ఏళ్ళు వచ్చినాయి, అప్పుడు కూడా చేస్తున్నాడంటే వాడిని ఏం చేస్తాం? శిక్షిస్తాం. కాబట్టి మిమ్మల్ని కూడా అంతే, మీరు ఎన్నో తప్పులు చేశారు, వాటిని అన్నింటినీ నేను సహించాను. మరి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా చేస్తే శిక్షించాను. అయినా మీరు పెద్దవాళ్ళు అయినా కూడా మీరు బాలురే అని నేను అనుకుంటున్నా. మాయాకృష్ణులై ఉంటారు. ఏంటి? ద్వంద్వాల యందు తగిలి ఉంటారు. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసింది నేను కాదు, ఇతరుల అభివృద్ధిని చూచి ఓర్వలేని వాడు, ద్వేషించేవాడు తానే స్వయంగా భ్రష్టుడైపోతాడు. ఏం చెప్తున్నాడు పరమశివుడు? ఎవరైతే ఇతరుల యొక్క అభివృద్ధిని చూచి ఓర్వలేకపోతాడో వాడు తానే ధ్వంసమైపోతాడు. అట్లాగే దక్షుడు కూడా పరమశివుని యొక్క మహిమను తెలుసుకోలేక ఏం చేశాడు? నేనే గొప్ప అనుకున్నాడు. అందుకని వాడి యొక్క అసూయను తీసేయాల్సి వచ్చింది. ఇతరుల అభివృద్ధి కనుక ఇతరుల ఉన్నతిని చూచి అసూయ పడరాదు. ఏం చేయాలా? వాళ్ళకు దోహదం చెయ్యాల. ద్వేషించరాదు.
శిరస్సును కోల్పోయిన దక్షుడు మళ్ళీ మేకతలను పొందుతాడు. అందుకే దక్షుడికి ఏం తల వచ్చింది? మేక తల వచ్చింది. కాబట్టి ఇంకా మరి పరమశివుణ్ణి స్తోత్రం చేయాలంటే ఏం చేస్తారు? మేక ఎలాగా అరుస్తుందో ఆ భాషలోనే కదా వస్తుంది, దానికి ఇంకా వేరే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే డమరుకం వాయించినప్పుడు ఈ పండితులు తర్వాత పూజారులందరూ కూడా మేక అరిచినట్టుగా అరుస్తారు. అంటే భగవంతుని యొక్క స్తుతి అది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడు ఇలా చెప్పేసరికి మరి భగుడు మిత్రుడు నేత్రంతో వాడు బాగవుతాడు. పూషణ అనేటటువంటి దేవతకు దంతాలు వస్తాయి. మరి యజమాని అయినటువంటి మెత్తని పిండి రూపంలో యజ్ఞభాగాన్ని భక్షించగలడు. భృగు మహర్షి మేక యొక్క గడ్డాన్ని పొందుతాడు. ఆయన గడ్డము ఆ యజ్ఞ అగ్నిలో ఆహుతి అయిపోయిందన్నమాట. దేవతలందరూ తమ తమ అవయవాలను యథారీతిగా పొందుతారు అని భగవంతుడు ఆశీర్వదించేసరికి యజ్ఞకార్యాలు మీరందరూ కూడా చక్కబెట్టుకోగలరు అని చెప్పేసరికి అక్కడ ఉండేటటువంటి దేవతలకు విష్ణుమూర్తికి అందరికీ పరమానందము అయింది. సాధు సాధు అని అందరూ అభివందనం చేశారు. శంకరుడు ముందుగా నడవగా దేవతలందరూ ఆయనను అనుసరించి యజ్ఞవాటికకు చేరారు. ఎక్కడైతే యజ్ఞం జరుగుతూ ఉండిందో ఆ స్థలానికి. అందుకే వాళ్ళు చెప్తూ ఉంటారు, హరిద్వార్లో కనకల్ అని ఉంది ఒక ప్రదేశం, కనకల్. అక్కడ ఒక దక్ష ప్రజాపతి మరి పరమశివుడి మందిరము అవన్నీ ఉన్నాయి. అక్కడే దక్షుడికి శాప విమోచనమయ్యి మళ్ళీ యజ్ఞాన్ని పూర్తి చేశాడు అని చెప్తారు. అక్కడ మందిరం ఉంది ఒకటి, వెళ్ళుంటారు. హరిద్వార్ వెళ్ళేవాళ్ళు తప్పకుండా అక్కడికి వెళ్తారు. మరి తెలియకపోతే చెప్పలేం. కాబట్టి కనకల్ దాని పేరు, ఆ స్థలం యొక్క పేరు. అక్కడ ఉండేటటువంటి వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేసినటువంటి స్థితిని స్వయంగా మరి పరమశివుడు చూశాడు. యజ్ఞశాల బీభత్సంగా ఉంది. స్వాహ స్వదా పూషన్ తుష్టి ధృతి సరస్వతి ఋషులు పితృదేవతలు అగ్నులు యజ్ఞ సందర్శనార్థం వచ్చినటువంటి యక్ష గంధర్వ రాక్షసాదులు ఇంకా ఎందరో మంది అందరికీ మరి మరణించినటువంటి వాళ్ళు మళ్ళీ పునర్జీవితులయ్యారు. ఆ దయనీయంగా ఉన్నటువంటి ఆ స్థలాన్ని చూచి రుద్రుడు వీరభద్రుణ్ణి పిలిచి, ఓ మహాబాహో, నీవెట్టి కర్మ చేశావో చూడు, వీరందరిపై కఠిన దండాన్ని అమలు చేశావు. ఎందుకు? కోపం వస్తే కోపం చేత కదా ఆయన పుట్టాడు. కాబట్టి దక్షుడు విలక్షణమైన యజ్ఞాన్ని చేసి తత్ఫలాన్ని పొందాడు. అతన్ని వెంటనే తీసుకొని రా అని ఆజ్ఞాపించి వీరభద్రుడు తీసుకురాగానే, ఆ మొండెం ఎక్కడుంది నాయనా, తల ఎక్కడుంది అని అడిగాడు. తల లేదు గిలలేదు, ఆ యజ్ఞగుండంలో తలను బారేసాం అని చెప్పారు. చెప్తే అప్పుడు మేక యొక్క శిరస్సును ఆయనకి అతికించారు. అతికిస్తే మళ్ళీ ఆయన జీవించాడు. అంటే ఆయనకు అది వచ్చింది కానీ మాటలు రాలే. ఇక ఏమి శివుణ్ణి నిందించినందుకు వాడికి శిక్ష. దక్ష ప్రజాపతికి యజ్ఞ పశువు యొక్క శిరస్సును సంధానం చేశారు దేవతలు. శంకరుని కృపాదృష్టితో దక్షుని దేహంపై అది నిలబడింది. భృగ్వాది దేవతలందరూ కూడా స్వస్థులైపోయారు.
ఈ విధంగా క్షమాపరాధనాన్ని వాళ్ళు కోరుకున్నారు. మళ్ళీ ఇదైన తర్వాత అందరూ భగవంతుణ్ణి ప్రార్థించారు. నమామి దేవం వరదం వరేణ్యం మహేశ్వరం జ్ఞాననిధిం సనాతనం నమామి దేవాధిపతీశ్వరం హరం సదా సుఖాఢ్యం జగదేక బాంధవం నమామి విశ్వేశ్వర విశ్వరూపం పురాతనం బ్రహ్మ నిజాత్మరూపం నమామి సర్వం భవభావభావం పరాత్పరం శంకరమానతోస్మి దేవదేవ మహాదేవ కృపాం కురు నమోస్తుతే అపరాధం క్షమస్వాద్య మయమం మమ శంభో కృపానిధే అనుగ్రహ మా అపరాధములనన్నింటినీ క్షమించు మహాప్రభో అని వాళ్ళందరూ కూడా మరి వేడుకున్నారు. అనుగ్రహాకృతస్తే దండవ్యాజేన శంకర కలోహం మూఢధీర్దేన జ్ఞాతం తత్వం మయానతే. మరి మేము చేసినటువంటి అపరాధానికి నీవు దండించడం సరి అయినటువంటిదే. నీ దండన ఉండాల్సిందే. దండన లేకపోతే మనుషులు వినరు. వింటారా? దండన లేకపోతే మనుషులు వింటారా? ఎవ్వడినడు. దేనికో ఒకదానికి భయపడి ఇప్పుడు మనం రోడ్లో పోతున్నామంటే చలానా వేస్తారా వాడు 1000 రూపాయలు అని సరిగ్గా దారిలో పోతాడు. సిగ్నల్ ఉంటే ఆగుతాడు. లేకపోతే వాడు డ్యామరేజ్ వేయకపోతే తిన్నగా వెళ్ళిపోడా? వాడు ఆగుతాడా? ఆగడు. కాబట్టి దండన ఉండాల్సిందే. అద్య జ్ఞాతం మయా తత్వం సర్వోపరి భవాన్ మమ విష్ణు బ్రహ్మాదిభిః సేవ్యో వేదవేద్యో మహేశ్వరః సాధూనాం కల్పవృక్షస్త్వం దుష్టానాం దండదృక్సదా. సాధువులకు ఆయన కల్పవృక్షంతో సమానమైన వాడు. మరి దుష్టులకు మరి దండనతో సమానమైన వాడైన. స్వతంత్ర పరమాత్మా హి భక్తాభీష్టవరప్రద. నేను చెప్తున్నాడు పరమేశ్వరుడు, నేను స్వతంత్రుణ్ణి కాదయ్యా, భక్తపరాధీనుణ్ణి. భక్తుడు ఏ శాస్త్రీయమైనటువంటివి కోరుతాడో వాటిని నేను అనుగ్రహిస్తా. అందుకే భగవంతుడు భక్తుడు ఎలా చెప్తే అలా విన్నాడు. కూర్చోమంటే కూర్చున్నాడు, ప్రత్యక్షం అవ్వమంటే ప్రత్యక్షం అయ్యాడు. ప్రహ్లాదుడు ఈ స్తంభంలో ఉండవయా అంటే దాంట్లోంచి ఉన్నాడు అంటే అక్కడ ఉన్నాడా లేదా? ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు. అది భక్తుడి యొక్క కోరికను భగవంతుడు నెరవేరుస్తాడు. స్వతంత్ర పరమాత్మా హి భక్తాభీష్టవరప్రద. మరి భగవంతుడు ఏమిటి? భక్తపరాధీనుడు. ఎవరికి ఆధీనంలో ఉంటాడు? భక్తులకు అధీనంలో ఉంటాడు. విద్యా తపోవ్రత ధరాన సృజా ప్రథమం ద్విజాన్ ఆత్మతత్వం సమావేత్తుం ముఖతః పరమేశ్వరః సర్వాపద్రుద్యః పాలయిత గోపతిస్తు పశూనివ గృహీత దండో దుష్టాంస్తాన్ మర్యాదా పరిపాలకః. దుష్టులైనటువంటి వాళ్ళ మీద మరి దండాన్ని ప్రయోగించి వాళ్ళను సక్రమమైనటువంటి మార్గంలో భగవంతుడు పెడతాడు. అట్లాగా లేకపోతే ఇక అందరికీ ఇష్టారాజ్యం అయిపోతుంది. మయా దురుక్తః విశికైః ప్రవిద్ధ పరమేశ్వరః అమరానతి దీనాశాన్ మదనుగ్రహకారకః స భవాన్ భగవాన్ శంభో దీనబంధోపరాత్పరః స్వకృతేన మహార్హేణ సంతుష్టో భక్తవత్సలః. భగవంతుని అనేక విధాలుగా మరి వాళ్ళు ప్రార్థించి దీనబంధో శంభో భక్తవత్సల, నువ్వు భగవానుడివి, పరాత్పరుడివి, నిన్ను నువ్వే సృజించుకుంటున్నావు,
ఈ జగత్తులో ఆనంద స్వరూపమైనటువంటి వాడివి నువ్వే అని దక్ష ప్రజాపతి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా స్తుతించారు. విష్ణువు కూడా దోషులకి నమస్కరించి మరి ఆయన్ని ప్రార్థించాడు. మహాదేవ మహేశాన లోకానుగ్రహకారక పరబ్రహ్మ పరాత్మాత్వం దీనబంధోదయానిదే సర్వవ్యాపీ స్వైరవర్తి వేదవేద్య యశా ప్రభో అనుగ్రహకృతస్తేన కృతాశ్చ సుకృతా వయం అనుగ్రహ దక్షోయం మమ భక్తస్త్వాం యన్నిందాఖలపురా తతో క్షంతవ్యం మహేశాద్య నిర్వికారో యతో భవాన్. అయ్యా నువ్వు నిర్వికార స్వరూపుడివి. నేను ఆ అజ్ఞానం చేత నిన్ను అనేక విధాలుగా నిందించాను. అవన్నింటినీ క్షమించు, నన్ను అనుగ్రహించు అని ఎవరు చెప్తున్నారు? దక్షుడు పరమేశ్వరుడితో మొరపెట్టుకుంటున్నాడు. తతు క్షంతవ్యం, అదంతా నన్ను క్షమించవలసింది. మహేశాద్య నిర్వికార, నువ్వు నిర్వికారుడివి. కృతో మయాపరాధ, నా చేత చేయబడినటువంటి అపరాధములన్నింటినీ క్షమించు. మూఢబుద్ధితో చేశాను, తెలియంతనంతో చేశాను. త్వద్గుణేన కృతం యుద్ధం, నీ గుణములతో నీతో యుద్ధం కూడా చేశా. కాబట్టి త్వం మే స్వామి పరబ్రహ్మ, నువ్వే మాకు స్వామివి. దాసోహం, నేను నీకు దాసుణ్ణి. పోష్యశ్చాపి సదాతేహి, నువ్వే మాకు పోషకుడివి. అన్నీ ఇచ్చేవాడివి నువ్వే, సర్వము నువ్వే. అట్టి నిన్ను శరణు వేడుకుంటున్నాను అని ఎవరన్నారు? దక్షుడు అన్నాడు. మహాదేవుడు సంతోషపడి మరి ఆయన అందరికీ అన్నీ ఇచ్చాడు. మళ్ళీ యజ్ఞం కూడా ఏమిటి పూర్తి చేయించాడు. నన్ను ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని అని నలుగురు సేవిస్తూ ఉంటారు. దాంట్లో జ్ఞానిని నేనే జ్ఞానిని. కాబట్టి ఈ జ్ఞాని యొక్క స్వరూపము నేనే. 4 విధాలైనటువంటి భక్తులు నాకు ప్రీతిపాత్రులే. నా స్వరూపమే శృతులు చెబుతున్నాయి, ఉపనిషత్తులు చెబుతున్నాయి. జ్ఞానులు ఆత్మజ్ఞానుడనైనటువంటి నన్ను జ్ఞానం చేతనే వాళ్ళు పొందుతారు. కర్మాధీనులైనటువంటి వాళ్ళు కర్మలకు లోబడి చేస్తూ ఉంటారు. ఈ సంసారాన్ని తరింపగోరేవారు కర్మలు చేస్తూ నాకు అర్పించాలి, నిష్కామ కర్మ చెయ్యాలి. అందువల్ల నేనే ఈ యజ్ఞాన్ని ధ్వంసం చేశాను. దక్ష, ఈనాటి నుంచి పరమేశ్వరునిగా ఎరిగి బుద్ధితో జ్ఞానార్జన చేసి శ్రద్ధతో కర్మానుష్ఠానం చేసుకో అన్నాడు. దక్ష విను, నేను నా గుణస్వరూపానికి సంబంధించినటువంటి విషయాన్ని ధర్మవృద్ధికై చెప్తాను. నేనే బ్రహ్మను, విష్ణుస్వరూపుడమే ఈ జగత్తునంతా పాలన చేసేటటువంటి వాణ్ణి నేనే ఆత్మను, ఈశ్వరుడను, ద్రష్టను, స్వయం ప్రకాశుడను. అట్టి నేను నా మాయను స్వాధీనం చేసుకొని నేను అవతరిస్తూ ఉంటాను. కాబట్టి మరి అద్వితీయము, ఆత్మస్వరూపము, ఏకము అయినటువంటి పరబ్రహ్మయందు బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అనేటటువంటి భేదాలు లేవు. పరబ్రహ్మం అంతా ఒకటే. మానవుడు తన దేహ సంబంధమైనటువంటి వాటిని, అవయవాలను చూసి భగవంతునికి కూడా అలా ఉంటాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. జ్ఞాని అయిన నా భక్తుడు
ప్రాణుల విషయంలో భేదబుద్ధిని కలిగించడు. అందుకే నబుద్ధి భేదం జనయేత్. అజ్ఞానులు అంటే దేన్ని పూజిస్తూ ఉంటారో వాళ్ళకు దాంట్లో భగవంతుడు లేడని చెప్పకూడదు. ఏం చెప్పాలా? సరే పూజించండి. వాళ్ళకు మనస్సు పరిపక్వత చెందితే దాన్నే అసలు దేవుడు అనుకొని తర్వాత అసలు దేవుడి దగ్గరికి వాళ్ళు వెళ్తారు. ఈ సమస్తమైనటువంటి ప్రపంచాన్నంతా కూడా నేనే లయం చేస్తూ ఉంటాను, అలాగే నాశనము కూడా చేస్తూ ఉంటాను. విష్ణువు రక్షిస్తూ ఉంటాడు. దక్ష, ఈ త్రిమూర్త్యాత్మకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళకు వేరే స్వరూపం లేదు, అంతా ఒకటే. ఆ త్రిమూర్త్యాత్మకమైనటువంటి సత్తా ఇదంతా కూడా ఒకరి మీదనే ఆధారపడి ఉంటుంది. సుఖకరము శాంతిదాయకము అయినటువంటి ఈ పరమేశ్వరుని యొక్క మాటలు విని అక్కడ ఉండేటటువంటి వాళ్ళంతా కూడా సంతోషచిత్తులైనారు. దేవతలు, యక్షులు, రాక్షసులు అందరూ కూడా. దక్షుడు శివానుగ్రహం చేత మళ్ళీ యజ్ఞ పరిసమాప్తిని చేశాడు, కృతకృత్యుడయ్యాడు. పూర్ణ భాగాన్ని మరి శంకర భగవానునికి సమర్పించాడు. శంకరుని యొక్క అనుమతితో ఇంకా ఇతరమైనటువంటి దేవతలకు కూడా భాగాలను ఇచ్చాడు. ఋషులకు, మునులకు, బ్రాహ్మణులకు అనేక విధాలైనటువంటి దానాలు చేశాడు, నమస్కారాలు చేశాడు. ఆకాశగంగా ప్రవాహంలో ప్రతిబింబించేటటువంటి నిండు పుణ్యమ వెన్నెలలో శంకరుని వంటి స్వచ్ఛమైన కీర్తి ఎవరికీ లేదు అని ప్రశంసించాడు. ఏమి దేవతలంతా కూడా అలా పరమేశ్వరుని దగ్గర నమస్కరించి సెలవు తీసుకొని తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. వస్తుంది. ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత మరి సతీదేవి గారు ఇంకా ఆమె ప్రకటితం కాలే. ఈ విధంగా ఈ రుద్ర సంహితలో సృష్టిఖండమును ఈ పరమాద్భుతమైనటువంటి ఈ విషయాలను ఎవరైతే వింటారో వాళ్ళు పవిత్రము, పరమపావనము, దివ్యము అయినటువంటి సతీ వృత్తాంతాన్ని భక్తి శ్రద్ధతో మరి చదువుతారో వింటారో వాళ్లకు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులై వాళ్ళు చతుర్విధ పురుషార్థాలను పొందుతారు. ఆ తర్వాత మరి పరమేశ్వరుడు మళ్ళీ తపస్సుకు వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడు? ఆయన ఒక్కడే ఉన్నాడు. సతీదేవి ఇప్పుడు లేదు, ఆమె దక్షయజ్ఞంలో శరీరం వదిలిపెట్టేసింది, అవ్యక్తంగా ఉన్నది. ఇప్పుడు ఆమె లేదని చెప్పడానికి లేదు, ఉన్నది కానీ అవ్యక్తంగా ఉన్నది. అప్పుడు సూత మహర్షి అక్కడ ఉండేటటువంటి మునులకంతా కూడా చెప్పడం ప్రారంభించాడు. మునులారా, ఆ తర్వాత కథను వినండి. మీరు అడిగినట్టే వాళ్ళు కూడా అడిగారు. సతీదేవి మరి ఎలా, ఎప్పుడు, ఏ విధంగా ఆ పరమేశ్వరుని చేరుకున్నదో ఆ విషయం చెప్పండి అని. భగవంతుడికి రెండు రూపాలు ఉన్నాయి, ఒకటి స్థిరమైంది, ఒకటి అచరమైంది, చరమైంది. ఏమి ఇప్పుడు అందుకే మనము ఈ గానుగాపురం పోతే దత్తాత్రేయుడికి చెప్తూ ఉంటారు. ఆయన నిరాకారం,
నిరాకార స్వరూపము అని, నిర్గుణుడు, నిర్గుణ స్వరూపం ఇది. మళ్ళీ అక్కడ సంగమంలో సాకార స్వరూపము అది అని అక్కడ వాళ్ళు చెప్తుంటారు. ఈ స్థిరమైంది అంటే స్థావరంగా ఉండేటటువంటిది. మరి జంగమము అంటే కదిలేది, నడిచేది. ఈ రెండు రూపాలు భగవంతునివే. ఇందులో సూక్ష్మమైనటువంటి మరి ఆత్మగాథ కూడా ఉంది. పర్వతం తూర్పు సముద్రాల వరకు వ్యాపించి ఉన్నటువంటి భూమిని కొల్చేటటువంటి మానదండము ఉన్నది. శివునికి ప్రియమైంది. తక్కిన దేవజాతులన్నీ ఆ పర్వతాన్ని ఆశ్రయించుకొని దాన్నే సేవిస్తూ ఉంటాయి. దాని మీద తపస్సు చేసి వారికి సిద్ధి నిశ్చయంగా కలుగుతుంది. హిమవత్ పర్వతం అది విష్ణువంశచే జన్మించినటువంటిది. ఆ పర్వతుడు కులాన్ని ఉద్ధరించి పితృదేవతల యొక్క రుణాన్ని ఆయన తీర్చుకుంటాడు. అప్పుడు పితృదేవతలను ఇలా ప్రార్థిస్తూ ఉంటాడు. హిమవంతుడు వివాహం చేసుకోవాలనేటటువంటి ఉద్దేశ్యంతో సర్వమంగళ స్వరూపమైనటువంటి మీ జ్యేష్ఠ కుమార్తె మేనను అతనికి ఇచ్చి వివాహం జరిపించండి అని అన్నారు. దానివల్ల దేవకార్యము లోకహితము కూడా సిద్ధిస్తుంది. దేవతల యొక్క హితోపదేశాన్ని సావధానంగా విని కుమార్తెల యొక్క శాపాన్ని స్మరించి మరి మేనాదేవి నీ హిమవంతునికిచ్చి విధి విధానంగా పితృదేవతలు వివాహం చేశారు. హిమవంతునికి ఎవరినిచ్చారు? మేనాదేవిని వివాహం చేశారు. అప్పుడు కొంతకాలం అయిన తర్వాత మేనాదేవి ఇంటికి తెచ్చుకొని ఆయన హిమవంతుడు తన దగ్గర పెట్టుకున్నాడు. ఇలా జరుగుతూ ఉండగా మేనాదేవి కూడా ఒక విధమైనటువంటి శాపాన్ని పొందింది సనత్కుమారుడి చేత. దక్ష ప్రజాపతికి 60 మంది కుమార్తెలని తెలుసుకున్నాం ఇంతకుముందు. 27 మంది స్వధ అను పేరు గల ఆమెను పితృదేవతలకు ఇచ్చి పెళ్లి చేశారు. అందుకే మనం తర్పణం చెప్పేటప్పుడు స్వధా నమస్తే అని తర్పణాలు వదిలిపెడతారు. మీరు విన్నారో లేదో తెలీదు. ఆ తర్పణాలు చేసేటప్పుడు అందుకే మనం యజ్ఞం చేసేటప్పుడు స్వాహ చెప్తాం. స్వాహ కూడా దక్షిణ యొక్క కూతురే, దేవతల కోసం ఉంది. ధర్మమూర్తులైనటువంటి మేన, ధన్య, కళావతి అనేటటువంటి 3 కుమార్తెలు సంతానం కలిగారు. వాళ్ళు అయోనిజలు. ఒకనాడు ఆ 3 కూడా విష్ణువును చూడ్డానికి వెళ్ళారు. ఏం చేశారు? శ్వేతదీపానికి వెళ్ళారు. అక్కడ సభా మధ్యలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తిని దర్శించారు. ఆయన ఆజ్ఞ చేత ఆసీనులయ్యారు. అదే సమయంలో బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనకాది సిద్ధులు కూడా వచ్చారు. వారిని చూసి అక్కడి వారంతా లేచి నిలబడ్డారు. కానీ శివమాయామోహితులైనటువంటి ఈ 3 ఎవరు? అయినా, మేన, ధన్య, కళావతి ఈ 3 వాళ్ళు లేవలే. ఆ మాయకే వాళ్ళు శివ సంకల్పమని, ప్రారబ్ధమని అనేక నామాలు చెప్పారు. సనకాదులు జ్ఞానులే అయినా శివమాయామోహితులైపోయినారు. వాళ్ళకు కోపం వచ్చింది. అంటే పెద్దలను చూసినప్పుడు
మరి వాళ్లకు గౌరవ మర్యాదలు ఇవ్వడం సామాన్య ధర్మం. అది చేయలేనటువంటి వాళ్ళను ఆయా సందర్భాల్లో మరి వాళ్లకు శిక్షలు వేసినారన్నమాట. ఆ ముగ్గురు సోదరీమణులను వాళ్ళు శపించారు. అసలు సనకసాదులకు కోపం రాదు, కానీ శివమాయ యొక్క ప్రభావం చేత వాళ్ళను మరి శపించారు. పితృదేవతల పుత్రికలే అయినా మీకు వేదధర్మం బోధపడలేదు. పెద్దలను ఎలా గౌరవించాలో తెలియలే. చూపవలసినటువంటి మర్యాదలను మీరు చూపించలేదు. ఫలంగా స్వర్గానికి దూరంగా మానవ శరీరాలను పొంది ఈ భూలోకంలో జన్మించండి, అక్కడ కర్మఫలం అనుభవించండి. ఏమి అంటే ఈ భూలోకంలో అనుభవించడానికి చేసుకోవడానికి రెండు అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎక్కడ కూడా వేరే లోకాల్లో మనం చేసుకున్నటువంటి కర్మను పుణ్యమును సంపాదించుకున్నటువంటి దాన్ని అనుభవించడం తప్పితే ఏంటి మళ్ళీ కొత్తగా చేసుకోవడానికి ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. ఏమి అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడమే తప్ప సంపాదించుకునేది లేదు. ఈ భూలోకం మంచిదా మరి ఆ లోకం రెండు ఉన్నాయన్నమాట ఇక్కడ. కాబట్టి మానవ లోకంలో తిరగండి అన్నారు. అప్పుడు ఆ ముగ్గురు కూడా ఆ మహర్షుల యొక్క పాదాల మీద పడి, అయ్యా మాకెట్లయినా మళ్ళీ ఈ శాపాన్ని విమోచనం కలిగించేటటువంటి ఉపాయం చెప్పండి, శాప విముక్తిని ప్రసాదించండి అంటే సనత్ కుమారుడు ఇలా అన్నాడు, ఓ సర్వమంగళ, భయపడకు, ఈ శాపం నీకు సర్వదా సుఖాలనే ఇస్తుంది. మీలో జ్యేష్ఠురాలైనటువంటి మేన హిమవంతుని భార్య అయి పార్వతీదేవికి జన్మనిస్తుంది. ఏమి రెండవ ఆమె యోగిని అయి ధన్య క్షీరధ్వజుడు నాకు కూతురై భార్య అయి మహాలక్ష్మి స్వరూపై సీతకు తల్లి కాబోతుంది. ఏమి కాబట్టి ఇక కనిష్ఠురాలైనటువంటి కళావతి ద్వాపర యుగాంతంలో వృషభానుడు అనేటటువంటి వైశ్యునికి పత్ని అయి రాధాదేవికి తల్లి అవుతుంది అని చెప్పాడు. చూడండి ఎక్కడెక్కడికి లింకులు ఉన్నాయో. వాళ్ళంతా కూడా కారణ జన్ములు వాళ్ళు. కాబట్టి కళావతేమో యుగాంతంలో వైశ్యునికి అంటే ఈ కలియుగం రాబోయే ముందు రాధాదేవి ఎప్పుడు పుట్టింది? కృష్ణుడు పుట్టేదానికంటే కొద్దిగా ముందు పుట్టింది ఆమె. కృష్ణుడి కంటే పెద్దది ఆవిడ రాధా, మేనత్త కదా. కాబట్టి ఆ విధంగా ముగ్గురికి, ఒకరికి త్రేతాయుగంలో, ఒకరికి ద్వాపర యుగంలో, ఒకరికి కలియుగం ప్రారంభంలో చెప్పాడు. శాపానంతరం మేన భర్తతో కూడి కైలాసాన్ని, ధన్య భర్తతో కూడి మరి వైకుంఠాన్ని, కళావతి భర్తతో కూడి రాధతో కూడి గోలోకాన్ని పొందారు వాళ్ళు. ఏమి పార్వతీదేవి దుష్కరమైనటువంటి తపస్సు చేసింది. ఎవరి కోసం? పరమేశ్వరుని కోసం. ఆయనకు దాసి అయి భార్య అయి జగన్మాత అవుతుంది. సీత దశరథ మహారాజు యొక్క కోడలై రామునికి భార్య అయి రామునితో కూడా విహరిస్తుంది.
మరి రాధ కృష్ణునకు ప్రియరాలై మరి ప్రణయమూర్తి అవుతుంది, ప్రేమమూర్తి అవుతుంది. పార్వతి, సీత, రాధ ఈ ముగ్గురు వారి వారి భర్తల విషయంలో వారు అనుభవించినటువంటి విరహ వేదన వారికి అది తపస్సుగా అయిపోతుంది. మనకు ఎవరి కోసమన్నా తపిస్తూ ఉంటే మనం లౌకికమైనటువంటి వాటి కోసం తపిస్తాం కదా, వాళ్ళందరూ భగవంతుని కోసం తపిస్తే వాళ్ళది తపస్సు అయింది. ఇప్పుడు రాధా కృష్ణుని కోసం తపిస్తే కృష్ణుడు భగవంతుడు కాబట్టి ఆమె తపస్సు అయింది. అట్లాగే రాముడు భగవంతుడు కాబట్టి సీత తప్పించినటువంటిది తపస్సు అయింది. మరి అట్లాగే పార్వతి ఆమె పరమేశ్వరుని గురించి తపస్సు చేసింది కాబట్టి మరి అది తపస్సు అయింది. కాబట్టి ఈ విధంగా సనకాదులు చెప్పారు. అప్పుడు ఆ తర్వాత మునులందరూ కూడా ఆ శాప కారణంగా దక్ష ప్రజాపతి కూతురైనటువంటి స్వదాదేవికి జన్మించారు. మేన ఎవరు? హిమవంతుని ఇల్లాలైంది మేన. హిమవంతుడి యొక్క మేనతో కూడి సకల సౌకర్యాలు కలిగి మరి ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు. అటువంటి సమయంలో మరి విష్ణువాదులందరూ కూడా వాళ్ళ దర్శనానికి వచ్చారు. ఆయన వారందరినీ చూసి సౌభాగ్యానికి తనే మురిసిపోయారు. మరి ప్రణమిల్లి స్వాగతం చెప్పారు, అతిథి మర్యాదలు చేశారు. ఈ విధంగా ఈ రీతిలో కార్యంగా ధన్యుణ్ణి అనుకున్నాడు హిమవంతుడు. ఏమి హిమవంత, దక్షపుత్రిక అయినటువంటి సతీదేవి గాథ నీకు తెలుసు. ఆమె దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞంలో శరీరము వదిలిపెట్టింది. ఆ జగన్మాతను మళ్ళీ సృజించి ఈ లోకానికి మళ్ళీ సమర్పించాలి. ఆ కారణంగా జరగవలసినటువంటి ప్రయోజనాలన్నీ మరి లోకానికి సిద్ధించాలి. లోకమాత ఈ లోకానికి అవసరం. ఆమె ఉమగా నీ యొక్క గర్భాన జన్మిస్తుంది, పరమేశ్వరునికి పత్ని కాబోతూ ఉంది అని ఈ మేలును నువ్వు చేయవలసింది అని ఎవరికి చెప్పారు? హిమవంతునికి దేవతలు అందరూ కూడా వచ్చి, విష్ణుదేవుడు వచ్చి చెప్పాడు. అప్పుడు దేవతలంతా అక్కడే నిలబడి మరి ఉమాదేవిని ప్రార్థించారు. ఏమి? దేవ్యూ మే జగతామంబా శివలోకా నివాసిని సదాశివ ప్రియే దుర్గే త్వాం నమో మహేశ్వరీ శ్రీశక్తిం పావనాం శాంతాం పుష్టిం పరమపావనీం వయం సమామహే నమామహే భక్త్యా మహదవ్యక్త రూపిణీం. నువ్వు అవ్యక్త స్వరూపమైనటువంటి దానివి, నీకు నమస్కరిస్తున్నాము భక్తితో. శివాం అంటే మంగళకరమైనటువంటి అమ్మా, శివకరాం మంగళకరమైనటువంటి కార్యాలు చేసేటటువంటి అమ్మా, శుద్ధాం శుద్ధమైనటువంటి దానివి, స్థూలాం సూక్ష్మం స్థూల రూపకంగా కనిపించేదానివి, సూక్ష్మరూపకంగా కనిపించేదానివి, అట్లా పరాయణ అయినటువంటి నీకు నమస్కారము. మా మీద ప్రసన్నం అయి మళ్ళీ నీ యొక్క స్వరూపాన్ని ప్రకటితం చెయ్యి అని అమ్మను ప్రార్థించారు. ఇంకా ప్రార్థిస్తూ ఉన్నారు. అది మనం రేపు తెలుసుకుందాం. ఏమి? శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ,
శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 जय राजा रामचंद्र भगवान की सीता माई की पवन सुत हनुमान की गोपाल कृष्ण भगवान की जगदम्बा माई की श्री तारकेश्वर स्वामी वारी की सद्गुरु सत्य भगवान की हरण पार्वती पतये हर हर महादेव।